ప్రార్థన చేసిన సహోదరునికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సన్నిధికి సకాలానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టుకను గురించి, ఆయన యొక్క పుట్టుకలోని మర్మాల గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు వారు ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు, ఆయన పుట్టడం వలన జరిగే మేలేంటి ఇత్యాది విషయాలు ఇంతకుముందు మనం గత వారాల్లో ధ్యానం చేశాం. ఈరోజు మనం ధ్యానించే మంచి అంశం ఏంటంటే, దేవుడు తన ప్రేమను యేసు రూపంలో మనకు పంపించాడు. క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడు తన ప్రేమను యేసు రూపంలో మనకు పంపించాడు. అదే యేసు రూపంలో పుట్టిన దేవుని ప్రేమ. ఎలాగండి ఈ మాటలు అంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. చాలు ప్రియులారా, ఈ మొదటి లైన్, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. ఈ మాటను మీరు ధ్యానం చేయాలి. దేవుడు ఒక ముఖ్యమైన అవసరత కొరకు, ఏమండి, ఆయన ఆలోచన ఒకటి. దేవుని ఆలోచన ఏంటి? మనము దేవుని పిల్లలమని పిలువబడాలి. అయితే మనం ఎవరి పిల్లలమే చెప్పండి? మనం ఎవరి పిల్లమే? ఏమండి, దుష్టుని సంబంధులము కదా. యోహాను రాసిన సువార్త ఏమండి, అక్కడ అంటాడు, మీరు దుష్టుని సంబంధులు. ఏమండి, అందుకే చాలాసార్లు ఆయన అన్నాడు, సాతాను సంతానమా అని పిలిచారు కదండి. కాబట్టి మీరు దుష్టునిలో ఉన్నారు, దుష్టుని సంబంధులుగా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త అండి 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలు. ఏమండి, మనం మునుపు ఎలా ఉన్నాము? ఏమండి, మనము అపవాది సంబంధులుగా ఉన్నాము కదండి. అదే మాట ఫుట్నోట్లో ఏమిటి రాసిందంటే, మీరు సాతాను సంబంధులై ఉన్నారు. ఏమండి, సాతాను పిల్లలు. ఇంకో మాట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం మాటలు కదండి. అందరూ పాపులే కదండి. అందుకే ఏమండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఏమండి, మనము అపవాది సంబంధులము, పాపులము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము మునుపు. అయితే దేవుని ఆలోచన ఏంటి? మనం అపవాది సంబంధులుగా ఉండటం ఆయనకి ఇష్టమో లేదు. రెండవది, పాపులుగా ఉండటం ఆయనకి ఇష్టమో
లేదు. పాపంలో నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు. అందుకని ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారం ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడట? ఇక్కడ మనం చదివాం కదా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను. ఏమనుగ్రహించాడట చెప్పండి? ప్రేమ అనుగ్రహించాడు. ఏమండి? హీ గివ్స్ హిజ్ లవ్. ఆయన తన ప్రేమను ఇచ్చాడు. ఏమండి? ఏమిటా ప్రేమ? ఏమిటా ప్రేమ? ఇప్పుడు మళ్ళా వెనకొద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం విందాం. యోహాను రాసిన సువార్త అండి 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. వినరా? తండ్రి తన ప్రేమను మనకు అనుగ్రహించెను. ఎందుకు ఇచ్చాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడాలని పర్పస్ కదండి. మొదటిగా దేవుని ఉద్దేశం ఏంటి? మనము దేవుని పిల్లలమని పిలువబడాలని తన ప్రేమనిచ్చాడు. ఇప్పుడు రెండవదిగా యోహాను సువార్త 3:16లో మనం చదివాం. ఏమండి? దేవుడు లోకమును ప్రేమించెను. ఏమండి? లోకం అంటే చెప్పాలి. లోకం అంటే ఏంటి? ఏమండి? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. కానీ లోకంలో ఉన్నదంతా ఏంటంట? మనుషులే. ఈ మనుషులు ఎలా ఉన్నారు? శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో వారు నశించిపోతూ ఉన్నారు. అటువంటి లోకులను, లోకంలో ఉన్నవారిని లోకులను, లోకులు అంటే అవతల వారు అని అర్థం. అంటే దేవునికి దూరస్తులను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని కదండి. ఇప్పుడు ఇంకో మాట కూడా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక అని 2వ అధ్యాయము 13 నుంచి విందాం. 13 నుంచి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎటువంటి వారట? మీరు మునుపు ఏమై ఉన్నారు? దూరస్తులు. ఇంకా ముందు చదువుకుంటూ పోతే మీరు ఎటువంటి వారండి? దేవుడు లేనివారు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక 12వ వచనం, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి? ఏమండి? దేవుడు లేడు. ఎవరున్నారు చెప్పండి మనకు? ఏమండి? దేవతలు ఉన్నారు కదా. దేవుడు లేడు. దెర్ ఇస్ నో వన్ గాడ్ కదండి. మనం అందరము ఏం కలిగి ఉన్నాం? దేవతలను కలిగి ఉన్నాం. మునుపు ఎంతమంది వాళ్ళు? 33.5 కోట్ల మంది, ఎంతోమంది ఉన్నారు కదండి. కానీ దేవుడు అనే మాట ఒక్క అంటే సింగులర్, ఏకవచనాన్ని చూపిస్తుందా, బహువచనాన్ని చూపిస్తుందా? ఏకవచనమే. కానీ దేవుడు అంటే ఒక్కడే. ఆ ఒక్క దేవుడిని విడిచిపెట్టి మనం ఏం చేసామండి? దేవుడికి దూరస్తులమై ఉన్నాము. ఒక్క దేవుడు కాదు, మనిషికో దేవుడు కదా, మనిషికో దేవుడు. అయితే ఆ దేవత్వమును ఎరగక దేవునికి దూరస్తులై ఉన్న వారిని ఆయన ఏం చేసుకోవాలనుకున్నాడండి? దగ్గరకు తెచ్చుకోవాలనుకున్నాడు. తనకు సమీపస్తులుగా తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకొని ఏం చేశాడండి? తనకు పిల్లలుగా చేసుకోవాలనుకొని ఏమండి? లోకమును ప్రేమించి, లోకం అంటే ఏమనుకున్నాం? దూరస్తులు, పాపులు, పాపాత్ములను ప్రేమించి ఏం చేశాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను, ఎవరిని? తన అద్వితీయ కుమారుని. ఇప్పుడు గమనించండి, దేవుడు అనుగ్రహించిన ప్రేమ పేరు ఒకటి ఏం చెప్పండి? కుమారుడు. ఎవరో? కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడు తన ప్రేమను పంపించట, దేవుడు తన ప్రేమను అనుగ్రహించట. ఆ అనుగ్రహించబడిన ఆ ప్రేమ పేరు దేవుని కుమారుడు. గలతీ 4:4 ఉంది. ఏమండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉంటుంది అక్కడ. ఏమండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించారట? తన కుమారుని పంపించాడు. ఎవరయ్యా దేవుని కుమారుడు? దేవుడు ఎప్పుడు కన్నాడు? దేవుడికి ఎంతమంది కుమారులు అంటే, ఏమండి? ఒక్కడే కుమారుడు. అందుకని ఆయన్ని ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయము అంటే ఏం చెప్పండి? ద్వితీయం నాస్తి. అద్వితీయము అంటే ద్వితీయం నాస్తి అంటే ఇంక రెండోది లేదు, ఒకటే. ఏమండి? సింగిల్, ఒకే ఒక్కడు. ఆ దేవునికి ఒక్కడే కుమారుడు. ఆ ఒక్కడైన కుమారుని ఆయన పంపాడు. ఆయన పేరేంటయ్యా? ఏమిటి ఆయన పేరు అంటే అక్కడే మనం చదువుతాం. కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ 4:4 దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఏమండి? మనం మొట్టమొదటిలోనే ధ్యానం చేసుకున్నాం కదా, గుర్తుందా మీకు? ఆయన ఎవరండి? దేవుని కుమారుడు. ఎలా పుట్టాడు? స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ అంటే ఏమండి? యెషయా గ్రంథం 7:14 మనం చదివాం కదా. 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. ఎవరా కన్యక? ఆ కన్యక పేరు ఎవరు చెప్పండి? మరియా. మరియా. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి రావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వస్తే అక్కడ దేవుని దూత మరియమ్మతో మాట్లాడుతుంది. ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక. ఏమండి? అప్పుడు ఆమె ఏం చేసింది? ఈ శుభవచనం ఏంటో అని చెప్పనని ఆలోచిస్తూ ఉంది. ఏమండి? ఆలోచిస్తూ ఉంది. 28వ వచనం నుండి, 1వ అధ్యాయం 28వ వచనం నుండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనగానే ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆయన అంటాడు, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసని పేరు పెట్టదు. ఆ కన్యక గర్భమున పుట్టిన ఎవరు పుట్టారు? దేవుని కుమారుడు పుట్టాడు. ఆయన పేరేం పేరు? ఆయనే చెప్పాడు, యేసు అని పేరు పెట్టదు. ఇప్పుడు వరుసగా వెనక నుంచి రండి. ఏమండి? దేవుడు తన ప్రేమను అనుగ్రహించాడు. ఆ ప్రేమ పేరు ఆయన కుమారుడు. ఏమండి? ఆయన కుమారుడు. ఏమండి? యోహాను సువార్త 3:16 ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన కుమారుడు ఎలా పుట్టాడు? స్త్రీ యందు అంటే కన్యక గర్భమున పుట్టాడు. ఆ కన్యక గర్భమున పుట్టిన ఆయన పేరేం పేరంటే, ఆయన పుట్టకముందే పరలోకం నుండి చెప్పబడిన వర్తమానం ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అనుమానంగా ఉన్న యోసేపుతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం కదా. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు గనక ఆయనకి యేసు అని పేరు పెడతావయ్యా అన్నారు. నిజమే. ఇది ఆయన పుట్టకముందు చెప్పిన పేరా, పుట్టిన తర్వాత చెప్పిన పేరా? ఏమండి? పుట్టకముందే చెప్పిన పేరు. కాబట్టి దేవుడు పంపించిన ప్రేమ, దేవుడు పంపించిన ప్రేమ ఏ రూపంలో వచ్చారు చెప్పండి? యేసు రూపంలో వచ్చారు. దేవుని బిడ్డారా గమనించండి. ఇది మనం పాట పాడతాం. ఏమండి? చింతలేదిక చెప్పండి, యేసు పుట్టెను. ఏమండి? యేసు అనే స్థానంలో
చింత లేదిక దేవుని ప్రేమ వచ్చెను కదా. ఎందుకంటే పాపాత్ముల ఎడల, దుర్మార్గుల ఎడల ఏమండి మనం ప్రియులరా మా ఆరంభం నుండి మన పితరులు ఎందరో ప్రార్థించారు. ఏమని? పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సలా అని వేడుకున్నారు. కానీ పాపంలో పుడుతున్నాం, పాపంలోనే పోతున్నామయ్యా, కాబట్టి మాకు శరణం దయచేయమని వేడుకున్నారు. ఆ శరణం ఇచ్చిన దేవుడు ఏమండి తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుడు ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? ఆయనే అంటావు, ఏంది మళ్ళీ కుమారుడు అంటావు, మళ్ళీ ఆయనే అంటావు, ఏంటయ్యా ఈ అర్థం కాని వ్యవహారం అని నీవు అనొచ్చు. అలాగైతే ఆ కుమారుడు ఎవరు? దేవుని ప్రేమ. మరి ఆ తండ్రి ఎవరు? ఇప్పుడు రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం విందాం. 8వ వాక్యం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రేమ అయి ఉన్నాడు. ఫుట్నోట్లో ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు? ఇంగ్లీష్లో అంటారు లవ్ ఈజ్ గాడ్. ఏమండి? దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమ. ఏమండి ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఏమండి ప్రేమ అని చెప్పేటప్పటికీ మొట్టమొదటిగా మనుషులు చెప్పేది ఏం చెప్పండి? ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య ఉండే ప్రేమను గురించి చెప్తారు. ఏమండి ఇంకో మాట తల్లిదండ్రులకి బిడ్డలకు ఉండే ప్రేమను గురించి చెప్తారు. అంతేనండి. స్నేహితులకు మధ్య ఉండే ప్రేమను గురించి చెప్తారు. రక్త సంబంధులకు మధ్య ఉండే ప్రేమను గురించి చెప్తారు. కానీ ఇవన్నీ కూడా ఎటువంటివి చెప్పండి? స్థిరమైనవి కావు, నిలిచేవి కావు. శాశ్వతమైన ప్రేమ, నిలిచే ప్రేమ ఏది అంటే దేవుడి ప్రేమ ఒకటే. ఏమయ్యా ఎందుకు అలా చెప్తావు? ఎందుకు నువ్వు అలా చెప్తావు అంటే వాక్యమే చెప్తుంది. ఏం చెప్తుందండి? రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. ఏమండి ఐజియా బుక్ చాప్టర్ 49 verse 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా సంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురేమో కానీ ఏమన్నాడండి? వాళ్ళు కూడా మర్చిపోతారు. ఏమండి ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను. కొంతమంది తల్లులు, కొంతమంది కదండి, చాలామంది అంటారు. ఏమంటారు చెప్పండి? అమ్మ నీ కొడుకే కదా అని అంటే, అడ్డాల నాటి బిడ్డలు అయితే మన మాట వింటారు, కానీ గడ్డలు వచ్చినాక మాట వింటారంట అన్నయ్య. ఏమండి వాస్తవేనా కాదా? నువ్వు కన్నోడేగా, నువ్వు పెంచినోడేగా. ఏమంటారు? అడ్డాల నాడైతే బిడ్డలు, కానీ ఇప్పుడు బిడ్డలా వాళ్ళు మన మాట వినేవాళ్ళు. అంటే ఆ తల్లికి ఉండే ఆప్యాయత కొంత తగ్గుముఖం. అంటే పూర్తిగా పోద్దంటారా? పోదు. తల్లి ప్రేమ పూర్తిగా పోయిద్దా? పోదు. తండ్రి అయినా మరచునేమో కానీ తల్లి మరవదు. ఎందుకనో పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి? అది పేగు బంధం. ఏమ్మా అంతేనే కదా? ఆ బిడ్డకు తల్లికి ఏముంది చెప్పండి? పేగు బంధం. నెత్తురు ప్రాణం ఒడ్డి ఆయనకు జన్మనిస్తుంది. ఆ తర్వాత చచ్చి బతికి బంధం దించుకుంటుంది కదండి. ఆ పేగు బంధాన్ని చనిపోయేంత వరకు పోతా కూడా కోడలను తిడతానే ఉంటుంది, కొడుకునే ఉంటుంది. మయ్యి ఎట్టుండాడో వచ్చిన పింఛనంతా ఎత్తకపోయి తాగినా సరే, అవునా కదా? ఇచ్చిన డబ్బులని నాశనం చేసినా సరే, ఈ లేదని 4 బాధలు బాధినా సరే, కోడల్ని తిట్టిద్ది కానీ కొడుకుని తిట్టిద్దా? తిట్టదు. ఎందుకని చెప్పండి? తల్లి ప్రేమది, పేగుబంధం. నిజమే. అయితే అంటున్నాడు, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. నిజమే. ప్రేమ అయిన దేవుడు, ప్రేమించిన దేవుడు తల్లి కంటే అధికంగా ప్రేమిస్తాడు. ఇంకా అంటున్నాడు యెషయా గ్రంథం
66వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. ఏం చేస్తాడట? ఆదరిస్తాడట. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఏమండి? కోపం వస్తే, ఇంట్లో డబ్బులు కొట్టేస్తే, ఏమండి? చదువుకోకుండా బడికి పోకుండా ఎగ్గొడితే, ఏమండి? కర్ర ఇరిగిందా కొడతాడు నాన్న. కర్ర ఇరిగిందా కొట్టిన వాడికి అన్నం పెట్టబాక, వాడిని కనుక అన్నం పెట్టే చంపేస్తా నేను అంటాడు ఆయన. ఏమేం చేసేది? ఇక రైతులంతా నిద్రపోదు. ఏం చేస్తుంటుంది? ఈయన ఎప్పుడు నిద్రపోతాడా? పోయి వాడికి ఒక ముద్దు పెడదామా? ఏమండి? దీన్ని ఏమంటారు చెప్పండి? తల్లి ప్రేమ, అద్భుతమైన ప్రేమ. తల్లి తన బిడ్డలను మరచునా? మరవదు. వాళ్ళైనా మరిచిపోతారేమో, నేను నిన్ను మరవను. మరవకపోగా ఏం చేస్తాడట? ఆదరిస్తాడట. ఇప్పుడు రండి, అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. వారలారా వినండి, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండునది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించండి. ఏమండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను. ఎవరంట? చెప్పండి, ఎవరు? ఏమండి? కొడుకు 40 ఏళ్ళు వచ్చేదాకా ఉంటుంది అమ్మ, పోనీ 50 ఏళ్ళు వచ్చేదాకా ఉంటుంది. మా అమ్మకి నాకు ఎంత ప్రేమ. ఏమండి? చిన్నోడు ఏడకు పోయాడు అంటది. ఇప్పుడు ఉందా? 60 ఏళ్ళు దాటిపోయినాయి, నాకు అమ్మ లేదుగా. మరి ఇప్పుడు ఎవరు నాకు అమ్మ? చెప్పండి, దేవుడే. అందుకే ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును. ఎవరు చెప్పండి? ఎవరుండారు అన్నయ్య? ఎవరున్నారు అక్కయ్య? ఎవరు నాకు సాయం చెప్పు? దిక్కు లేని దాన్ని. ఎవరున్నారు నీకు దిక్కు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏమండి? ఒకవేళ ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి సాయం చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. కానీ నిన్ను ఆయన ఎన్నడూ విడువడు, ఎడపాడు. నిన్ను మర్చిపోతాడా? మర్చిపోడు. ఏమండి? అందుకే ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఇంకా మోకాళ్ళ మీద 70 ఏళ్ళు వచ్చిన కొడుకుని మోకాళ్ళ మీద ఆడుతుంది ఆ తల్లి. ఏమండి? ఇందాక చెప్పా, అడ్డాల నాటి బిడ్డలే కానీ గడ్డలు వచ్చినాక చూస్తారా? కానీ చూస్తాడు ఆయన. ఏమండి? ముదిమి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎత్తుకుంటారు? దేవుడే ఎత్తుకుంటాడు కదండి. అందుకోసం ఆ తల్లి ఎవరు చెప్పండి? దేవుడు. గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ, ఆ పేగుబంధం ఎడవలేక ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రేమ అయిన దేవుడు ప్రేమగా భూలోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. ఆ మహిమగల దేవుడు శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఏమండి? దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి. ఏమండి? ఆ వాక్యము శరీరధారి అయి. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన కుమారునికి ఏం చేశాడంట? పాప శరీర ఆకారమును ఇచ్చాడట. పాప శరీర ఆకారాన్ని ఇచ్చి ఏం చేశాడు? ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇందాక చదివాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు చేశాడు ఇదంతా? చెప్పండి, ఎందుకు చేశాడు ఇదంతా? చెప్పండి. ఏమండి? లవ్, ప్రేమ. ప్రేమించాడు గనుక. ఏమండి? కొంతమంది ప్రేమించామంటారు. నేను నిన్ను ఎంత ప్రేమించానో, నీకోసం ఎంత ఆశపడి ఉన్నానో. ఏమండి? అందం ఉన్నంతసేపు ఆ ప్రేమ, బొక్కి దవడబడ్డాక ఉండదు ఆ ప్రేమ.
యథార్థం మాట్లాడుకుందాం మనం. ఏమండి, ఎర్రంగా బుర్రంగా ఉన్నప్పుడు ఏమండి ప్రేమ ఒలకబోస్తారు. బొక్కి దవళ్ళ పడ్డాయి అనుకోండి, ఏమండి రోగం వచ్చి నాలాగా మంచాన పడ్డాడు అనుకోండి, నీ మీద నాకు ప్రేమ ఉంది అంటారా? అంటారు. ఏమండి, ఆ ప్రేమ ఏమైపోద్ది? దిగజారిపోద్ది. కానీ ఎప్పుడు ఎన్నడూ కదండి దిగజారని ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. రండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 2వ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, ఏమండి, వెన్ వీఆర్ సిన్నర్స్, ఏమండి, ఎప్పుడు మనం పవిత్రులు ఉన్నామని కాదు. ఏమండి, కొడుకు నీ మాటిని, కొడుకు నువ్వు చెప్పినట్టుని, కొడుకు నీ కొంగట్టుకొని తిరిగితే ఏమంటాడు? మా అబ్బాయి నన్ను వదిలిపెట్టడం, వీడు మావాడు, వాడు నా మాట అండు, వాడు అసలు నా కొడుకు కాదు, వాళ్ళ నాయన కొడుకు కదండి. అమ్మ కొడుకు ఒకడు, చెప్పండి, నాయన కొడుకు ఒకడు. ఎందుకంటే ఆడేమో మాట వినడు, వాడేమో ఆయన మాట వింటాడు. ఆయన మాట వింటాడా? ఆయన మాట కూడా వినడు. వినకపోయినా కదండి, వినకపోయినా ప్రేమించేవాడు ఎవరు చెప్పండి? దేవుడు ఒక్కడే కదండి. ఈ లోకంలో మనుషులు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు, అవకాశం ఉంటే ప్రేమిస్తారు, ఆదాయం ఉంటే ప్రేమిస్తారు కదండి. కానీ దేవుడు ఎప్పుడు ప్రేమించాడట? మనం ఇంకనో పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? మన కొరకు తన కుమారుణ్ణి మరణింపజేశాడు. అక్కడుంది, క్రీస్తు మన కొరకు ఏమైపోయాడట? చనిపోయాడు. 10వ వచనం చదవండి, అదే అధ్యాయం. ఎలయనగా మనం ఇంకను శత్రువులమై ఉండగా, చాలండి. ఏమండి, మనం ఇంకా శత్రువులమై ఉండగా, ఏమండి, వాడు మాకు శత్రువు అండి, మా ఇంట్లోకి రావడానికి లేదు, తరిమేస్తారు కదండి. కానీ దేవుడు తరిమేసే దేవుడు కాదు. ఏమండి, పరివేసే దేవుడు కాదు. ఎటువంటి దేవుడు అండి? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. భక్త పౌలు ఏమంటున్నాడండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. మంచి వాళ్ళ కోసం ఎవరైనా వస్తారు, ఏమండి, మంచి వాళ్ళ కోసం ఎవరైనా వస్తారు. కానీ ఈయన ఎవరి కోసం వచ్చాడట? పాపుల కోసం వచ్చాడు. మీరు కావాలి తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయము 5 నుండి 8, 10 వరకు చదువుకోండి మీ తర్వాత. ఏమండి, స్నేహితుల కొరకు ఒకడు ప్రాణం పెట్టచ్చు కదా, మంచిగా ప్రేమించే వారికి ఒకడు ప్రాణమో పెట్టచ్చు. కానీ మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఏమండి, మనల్ని ప్రేమించి తన కుమారుని మన కోసము ఈ లోకానికి పంపించాడు. 3వ మాట చదవండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేమించామా? ఏమండి, మనం దేవుని మాట విన్నామా? మనం దేవుని గౌరవించామా? లేదు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. 16వ వచనం, 19వ వచనం మీ తర్వాత చదువుకోండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడండి? మన కోసము తన అద్వితీయ కుమారుని, పుట్టినోట్లో ఉంది, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు. చాలా గొప్ప మాటలు ఇక్కడ ఉన్నాయి. 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక్క కుమారుడు. ఏమండి? ద లవింగ్ సన్, ప్రేమ కుమారుడు ఒక్కడే.
ఏమండి యేసు బాప్తిసం తీసుకొని యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందట. పరలోకం నుండి దేవుని స్వరం వినపడిందట. ఏమని చెప్పారండి దేవుడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు కదండి. ఆయనకి ఇష్టమైన కుమారుడు, ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు. ఆయన్ని మనలను ప్రేమించి తన ప్రేమైన కుమారుని ఏం చేశాడట? ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? అక్కడే ఉంది సమాధానం. మన పాపములకు చెప్పండి ప్రాయశ్చిత్తమై ఉండడానికి. ఏమా? మన పాపములకు ఏమై ఉండటానికి? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏం చేయాలి? ఏమండి శ్లోకాలు నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారు. సర్వ పాపోపహరణం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎబ్రీ 9:22లో ఏమనుందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం చిందించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏమండి ఏం చేయాలి? పాప పరిహారం కొరకు బలి అర్పించాలి. బలి అర్పించాలంటే ఏం చేయాలా? గొర్రె పిల్లనో, మేక పిల్లనో, లేకపోతే గువ్వలనో ఏమండి వధించాలి. ఇప్పుడు వధించిన గొర్రెపిల్ల ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా? ఏసే ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏం చేయబడాలి? వధించబడాలి. ఎవరు వధించాలి చెప్పండి? ఎవరు వధించాలి? ఉదాహరణ, ఎదురింటి వాళ్ళకి మనకు తగాదు వచ్చింది, మన పిల్లోడే పోయి కొట్టొచ్చాడు. ఏమండి యథార్థం గనక మనం ఏం చేస్తామో, మన పిల్లోడిని కొట్టామనుకో, ఒరే గాడిద గొడవలు తెస్తున్నావు, ఎందుకురా పోతున్నావు అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? అట్టు కొట్టు అండి, వాడికి బుద్ధి వచ్చుద్ది అని అంటారా? అవతల వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ మన పిల్లోడిని కొడతావేందా అంటారా? అనరా? ఎస్. ఎందుకంటే అది ఉన్న ఆప్యాయత. తప్పు చేసినా మనోడు కదా. నిజమే. కానీ మానవ నీతి కాదు, దేవుని నీతి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపం చేసిన మనుషుల కొరకు తన ప్రేమ కుమారుణ్ణి ఏం చేశాడండి? గొర్రె పిల్లల సిలువలో వధించాడు. ఎవరు వధించాడు? ఏమండి ఎవరు వధించారు? ఏమండి మార్క్స్ వార్తలో ఉంది 14:27లో ఏమనుందంటే, ఏమండి ఇదిగో గొర్రెల కాపరిని నేను కొట్టుదును. జకరియా గ్రంథంలో కూడా ఉంది 13:7లో. ఏమండి జకరియా గ్రంథం 13:7లో ఉంది. ఇదిగో నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అన్నాడు. ఏమండి యేసయ్యను గెత్సెమనే తోటలో పట్టుకొని కొట్టేటప్పటికి శిష్యులు ఏం చేశారు చెప్పండి? పారిపోయారు. ఇప్పుడు ఈ వచనం ప్రకారం, జకరియా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం గొర్రెల కాపరిని కొట్టింది ఎవరు? అక్కడ ఉంది ఆ మాట, మీరు అండర్లైన్ చేసుకొని చదువుకోండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడే అంటున్నాడు, నేను గొర్రెల కాపరిని కొట్టుదును. ఎవరా కాపరి? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఏమంటున్నాడు ఆయన? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఎవరు? యేసయ్య. యేసయ్యను కొట్టింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే. దేవుడు అంటే తండ్రే. తండ్రి తన కొడుకును కొడుతున్నాడు. ఏం తప్పు చేస్తే చెప్పండి? ఏం తప్పు చేస్తే? ఎబ్రీ బతికిలో ఉంది, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయనలో ఏ దోషమో లేదు. పిలాతు అన్నాడు, వీళ్ళు నాకు ఏ దోషం కనపట్లేదయ్యా అన్నాడు. ఏ దోషం లేనప్పుడు తండ్రి ఎందుకు కొట్టాడు? ఏమండి? బికాస్ ఆఫ్ లవ్, ప్రేమ. ఏమిటా ప్రేమ? లోకులను ప్రేమించాడు. ఆ లోకులను ప్రేమించి వారిని బాగు చేయడానికి తన స్వంత కుమారుని తన చేతులతో బలి చేసుకున్నాడు ఆ తండ్రి. దిస్ కాల్డ్ లవ్ ఆఫ్ గాడ్. దీన్ని ఏమంటారండి? అగాపే ప్రేమ. ఈ ప్రేమ మనుషులలో ఎవడైనా చూపగలడా? ఏమండి ఎవరైనా చూపగలరా?
తన స్వంత కుమారుని తన చేతులతో కొట్టగలిగిన తండ్రి ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. కానీ ఆ తండ్రి ఏం చేశాడు చెప్పండి? కొట్టాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఏమండి 6వ వచనం చివరి లైన్, యెహోవా మన అందరి దోషము అతని మీద వేసెను. తప్పు చేసింది ఎవరు? మనం. పాపం మంది, తప్పు మంది, దోషం మంది. కానీ మన దోషం ఎవరి మీద వేశారు? ఆయన. వాస్తవానికి ఏం చేయాలా? కాళ్ళు చేతులు ఎవరిని కట్టేయాలా? మనవి. కొడాత ఎవరిని కొట్టాలి? మనల్ని. సిలువుకి ఎవరిని వేయాలి? మనల్ని. కానీ మనకు బదులుగా నిలబెట్టింది ఎవరు? దేవుడే. తండ్రే తన కుమారుని నిలవబెట్టాడు. అంటే క్రిస్మస్లో ఉన్న గొప్పతనం చూడండి. నా కుమారుడా, నేను పాపులను ప్రేమించాను, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి నువ్వు వెళ్ళు. ఏమండి? క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏమండి? దేవుని చెప్పండి ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. క్రిస్మస్ అంటే ప్రేమ, ద లవ్, దేవుని ప్రేమ. ఏమండి? కొట్టాడు. ఏమండి? ఇంకా ఏం చేశాడండి? మన దోషములు ఆయన మీద వేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యంలో, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎవరు కొట్టాడు? ఆయనే. కొట్టండి, నలుగు కొట్టండి, సీళ్ళ కొట్టండి, రక్తం గారేటట్టుగా కొట్టండి. ఎందుకయ్యా అంటే ఆయనలో నుంచి కారే రక్తం నా ప్రజలకు పాప క్షమాపణ తెస్తుంది. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఆ ప్రేమే ఏమండి? యేసు రూపంలో ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రేమ ప్రత్యక్షమైంది. అది ప్రత్యక్షమైన ప్రేమ, వెల్లడిపరచబడిన ప్రేమ. ఎలాగనగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. వెల్లడిపరచబడిన ప్రేమ. అంతేనండి? అంతేకాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఏమండి 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మీ నిమిత్తము తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. ఎందుకోసం చెప్పండి? మురికోళ్ళని, ఏమండి మోసకాళ్ళని, ఏమండి అరకాలు మొదలుకొని తల వరకు కుళ్ళు, కుచ్చితం, నీచం. ఏమండి పోయినసారి చెప్పాను ఏంటి అంట, మనుషులు ఏముంటాయి చెప్పండి? శీము, నెత్తులు కదా. దీన్ని ఏమంటారు? కుళ్ళు, కుచ్చితం అంటారు. ఏమండి మానవ రక్తం, అహంకారం, మానవుల్లో ఉన్నటువంటి మోసం ఏం చెప్పండి? దాన్ని చీవు అంటారు. ఏమండి నీచమైన ఆలోచన. ప్రతి మనుషుడికి కూడా మూర్ఖంగా ఆలోచన చేస్తాడు. అయితే ఏ భేదం లేకుండా ఆయన ప్రేమించి ఏం చేశాడు? ఏం చేశాడండి? తన కుమారుణ్ణి మన కోసం బలి చేశాడు. ఈ మాట నాకు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కళ్ళు చెమర్చాయి. నిజంగా క్రిస్మస్ అంటే ఏం చేస్తాం? ఏమండి పండగలు చేస్తాం, చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, ఉత్సాహం చేస్తాం. కానీ తండ్రి తన కుమారుని, అయ్యా నువ్వు భూలోకానికి వెళ్ళి కన్యమరీ గర్భాన పుట్టి చనిపోయి నీ రక్తంతో వారి పాపం గడుగయ్యా, నువ్వు చావటానికి వెళ్ళు అని తండ్రి అన్నప్పుడు అది సంతోషమా, దుఃఖమా? ఏమండి? ఏమండి దీంట్లో ఏం కనపడుతుంది? ఏమండి ద డెడికేషన్ ఆఫ్ లవ్. దేవుని యొక్క త్యాగం. దేవుని యొక్క త్యాగం. ఏం త్యాగం చేశాడు? తన స్వంత కుమారుని త్యాగం చేశాడు. మరియమ్మ కూడా ఏమండి నిందలు కోర్చి, అవమానాలు కోర్చి, లేక తన తొలిచూరు కుమారుని కంది. ఆయన్ని సిలువేస్తున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, కాళ్ళకు చేతులు బిగించినప్పుడు మరి మేడ ఉంది. ఎక్కడుంది చెప్పండి? ఏమండి నువ్వు చూసి వచ్చావన్నా, చూసి వచ్చినట్టు మాట్లాడతావు అని అంటారు. నేను చూడాల. ఇదిగో బైబిల్లో ఉంది. సిలువ మీదనే కదా యోహాను మరియను పిలిచి ఏమన్నాడు?
తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. అంటే యేసు సిలువలో వేధించబడుతున్నప్పుడు మరి ఎక్కడుంది? అక్కడ కొడుకును అన్యాయంగా కొడుతుంటే, ఒళ్ళంతా రక్తం దారలుగా కారుతుంటే, ఇనప చీలలు ఆయన శరీరంలో గుచ్చుతూ ఉంటే, ఆ బాధకు తట్టుకోలేక ఆయన కేకలేస్తుంటే ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో కదా. ఏమండి, మరియమ్మ త్యాగమే క్రిస్మస్. ఏమండి, అసలు క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? త్యాగం, త్యాగపూరితమైన దేవుని ప్రేమ. యేసు రూపములో పుట్టిన, యేసు రూపములో వచ్చిన దేవుని ప్రేమ. ఆయన మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు అనే ఒక్క మాటే నా హృదయాన్ని కదిలించింది. ఏమండి, మనం ఎంత నీచులమో, ఎంత దౌర్భాగ్యులమో కదండి. పక్కనోడి యొక్క అకౌంట్లో డబ్బులు దొంగిలించినందుకే ఏం చేస్తారు చెప్పండి? ఆయన జైల్లో పెట్టి డబ్బంతా వసూలు చేసి పోలీసుల చేతికి చిక్కితే కీళ్ళు 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 రాలగొడతారు కదండి. నిజమే, యేసయ్య ఏం తప్పు చేశాడు? తప్పు చేసింది ఎవరు? నువ్వు కాదా? తప్పు చేసింది ఎవరు? మనం కాదా? ఏమండి, మన చూపుల కొరకై ఆయన ముఖాన వేయబడింది, మన నడతల కొరకై ఆయన కాళ్ళలో చీలలు గుచ్చబడ్డాయి, మన చాతల కొరకై ఆయన చేతుల్లో చీలలు గుచ్చబడ్డాయి. మనం సహించుకోలేక శరీరంతో చేసిన ప్రతి నీచమైన పాపం కొరకు ఆయన ఒళ్ళంతా చీల్చబడింది. ఇవన్నీ కొడుతున్నా అన్యాయంగా ఎందుకయ్యా కొడతారని అన్నాడండి ఆయన. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఎందుకన్నాడు అలాగా? తనను కొడుతున్న వారిని సైతం ఆయన ప్రేమించాడు. అంటే వాళ్ళు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు. వాట్ ఏ లవ్! ఎంత గొప్ప ప్రేమ అండి. దీన్ని ఏమంటారు? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత ఘోర పాపులైనా ప్రేమించే ప్రేమ, ఎంత పాపాత్ములైనా ప్రేమించే ప్రేమ, తన్ను కొట్టిన వారిని సైతం ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించి మన కొరకు రక్తము ధారలుగా కార్చిన ఈ ప్రేమను జ్ఞాపకం చేసేదే క్రిస్మస్. క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే నీకు కొత్త గుడ్డలు వేయటానికి కాదు. క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే ఇంటి నిండా లైట్లు వేసుకొని కేకులు కట్ చేసుకొని జలసాగా ఫుల్ బాటిల్స్ తీసుకొని రాత్రంతా ఇల్లు చుట్టూ తిరిగి ఇల్లంతా గొల్ల చేసుకొని ఏం చేయాలని? ఎందుకు కాదు యేసయ్య పుట్టింది. ఎందుకు చెప్పు? నీ పాపమును క్షమించడానికి. అలాగైతే ఈ క్రిస్మస్లో నీ పాపం ఒప్పుకున్నావా? నీవు పాపివని ఒప్పుకున్నావా? ఏమండి, పాపివని ఒప్పుకున్నావా? రోమపత్రికలో ఉంది. ఏమండి, 10వ అధ్యాయంలో 8-9 అనుకుంటా ఏమన్నాడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో లేనిది లేపునని నీవు విశ్వసించిన ఎడలా నీవు రక్షణ పొందుదువు. ఇంకో మాట మనం ఇందాకనే చదువుకున్నాం, యోహాను 3:16లో. ఏమండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. యేసునందు విశ్వాసం ఉంచామా? యేసునందు విశ్వాసం ఉంచితే ఏమండి, నోరు జారుతున్నావా? యేసునందు విశ్వాసం ఉంచితే మోసం చేస్తున్నావా? యేసునందు విశ్వాసం ఉంచితే అబద్ధాలు ఆడుతున్నావా? యేసునందు విశ్వాసం ఉంచితే ఏమండి దొంగతనం చేస్తున్నావా? ఏమండి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. నిజంగా యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎలా ఉండాలి? యేసులాగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అలా ఉంటున్నావా? ఏమండి అలా ఉంటున్నావా? ఒక్క మాట ఈ క్రిస్మస్లో మనం ఒక్క మాట ప్రశ్న వేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం తీయక్కర్లేదండి, మీరు గుర్తుపెట్టుకొని ఇంటికాడ చదవండి మోకరించి. నా మందిరములు ఆహారమున్నట్లు. ఏమండి, నా మందిరములు ఆహారం ఉన్నట్లు మీ కష్టార్జితంలో నుంచి 10వ భాగమును
ప్రతిష్టాపనమును ఆ, నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధించండి. అంటే అర్థం ఏంటి? అడగండి. అడగకుండా ఉన్నామా? మనం అడగమా? అడుగుతామా? ఖచ్చితంగా అడుగుతాం. ఇస్తున్నామా? సస్తే ఇయ్యం. ఏమండి? అందుకే మీరు నా యొద్ద ఏం చేస్తున్నాడు? దొంగిలిచుడి అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాం, దేవుని దగ్గర అబద్ధమో ఆడుతున్నాం. అననీయ సపర్యతో ఏమండి పేతురు అడిగాడు, ఏయా అననీయ, మీరు మీ ఆస్తిని ఇంతకే అమ్మారంట. అంతే, ఇంకేం వచ్చిందే? ఎందుకు పెద్ద వచ్చినట్టుగా మాట్లాడుతున్నావే, ఆ జాల్లో తీసుకో అన్నాడు ఆయన. ఏమండి? ఎనికి తిరిగి చూసేటప్పటికి ఏమయ్యాడు ఆయన? వెనకాలే వచ్చింది ఆమె. ఎవరామె? సప్పేరా. అమ్మ నువ్వన్నా చెప్పు యథార్థంగా, ఇంతకే అమ్మారా అమ్మ? అంతేనండి, మా ఆయన చెప్పిందే కరెక్టు, అంతే. కూడబలుక్కున్నారు. ఏమండి? కూడబలుక్కుని ఏమయ్యారు చెప్పండి? పాడికెళ్ళారు. ఏమండి? నిజమే. ఈ క్రిస్మస్లో ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రశ్న వేసుకుందాం. మనము దేవుని యొద్ద దొంగిలించట్లేదా? దొంగిలిస్తున్నామా లేదా? నిజమే. అలాగైతే ఇకనైనా ఈ క్రిస్మస్లోనైనా ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని త్యాగం. దేవుడు ఇచ్చింది ఎంత, మనం ఇచ్చేది అంత. పాట కూడా ఉంది. ఏమండి? నీకు ఇచ్చింది ఎంత, నీవు ఇచ్చింది ఎంత. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు నీకు? తన ప్రాణమును ఇచ్చాడు. మరి నువ్వేమి ఇస్తున్నావు చెప్పండి? 100 రూపాయల సంపాదనలో 10 రూపాయలు ఇయటానికి ఏం చేస్తున్నావు చెప్పండి? ఇప్పుడు కాదులే, చూద్దాంలో ఉండు, చదవడక ఇప్పుడు కాదు. ఏమండి? తద్వారా ఏమవుతున్నావు చెప్పండి? మనము దేవుని యొద్ద కదా. ప్రతి క్రిస్మస్ ఇలాగే జరిగిపోతుంది. ఈ క్రిస్మస్లోనైనా ప్రభువా నా లోపం ఇది, అందువల్లనే క్రిస్మస్లో ఉన్న సంతోషం నాకు రావట్లా, నా కుటుంబానికి రావట్లా, ఆ దీవెన నేను పొందలేకపోతున్నా. ఈ క్రిస్మస్లోనైనా నేను సరి చేసుకుంటానయ్యా. ఏమండి? యేసు రూపములో పుట్టిన దేవుని ప్రేమ, ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు పుట్టి తన ప్రేమను ధారపోసాడు. ఏమండి? ధారపోసాడు. ఏమండి? తన ప్రాణమును ధారపోసెను అని చదువుతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే ఉంది ఆ మాట, 12వ వచనంలో. అతడు తన ప్రాణమును ధారపోసెను అని ఉంది. ఏమండి? ధారలుగా రక్తం గార్చాడట. ధారలుగా రక్తం గార్చిన ప్రభువుకు నువ్వేం చేస్తున్నావు? ఈ పూట ఒక్క నిమిషం మనం ఏమండి మన హృదయం మీద చేసుకొని ఆలోచన చేద్దాం. మనల్ని ఇంత ప్రేమించాడు దేవుడు, తన సొంత కుమారుని మన కొరకు తీసుకొచ్చి, తన సొంత కుమారుని మన కొరకు ఏం చేశాడు? ఆయన చేతులతో ఆయనే చంపేశాడు. ఇంత ప్రేమ దేవుడు చూపిస్తే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం? ఏమండి? ఒకసారి తక్కడేసుకుందాం. ఏమండి? దేవుడు నీ విషయంలో తూకము తూచెను. ఏం చూశాడంట? మెనే టెకేర్ ఉఫార్ సీన్. ఏమండి? దేవుడు నీ విషయంలో తూకము తూచగా నీవు తక్కువగా తూగితివి కదండి. మనం తక్కువగా తూగుతున్నామా? కరెక్ట్గా ఉంటున్నామా? కాబట్టి ఈ క్రిస్మస్లోనైనా మన హృదయాన్ని సరిదిద్దుకుందాం. ప్రభువా నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, నేను అడిగిందంతా ఇచ్చావు, నా కుటుంబాన్ని ఎంతో దీవించావు, కానీ నేను నీకు కొరకు చేయాల్సినంత చేయలేకపోతున్నాను. నన్ను సరిదిద్దయ్యా. ఈ క్రిస్మస్లో నేను నీ కొరకు సాక్షిగా ఉండేటట్టుగా సాయం చేయ్యా. ప్రభువును అడుగుదాం, సిద్ధపడదాం. దేవుడు ప్రేమించిన ప్రేమకు మనం ఏమిద్దాం? ఏమండి? మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఏమండి? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించను. ఏమండి? ఏమి తీసుకొని వచ్చి యెహోవాను సంతోషపరిచి, ఏమిస్తే ఆయనకు సంతోషం. ప్రభువా నీవు నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా హృదయాన్ని ఇస్తున్నా, నా పాప జీవితాన్ని మార్చుకుంటున్నా, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతా, నన్ను క్షమించి దీవించి నాకే కొరత లేకుండా చేయని అడుగు, నాకు ఇచ్చి నన్ను శోధించు. ఆకాశపు వాకిళ్ళను విప్పి ఏం చేస్తాడట? ఏమండి?
చెంబుతో నీళ్లు పోతుంటే ఏం చేస్తాం? చెంబుకు అడ్డం పెడతాం. చాలు 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 చాలు. జగ్గుతో పోతుంటే జగ్గుకు చెయ్యి వాన కొరుకుతుంది. చెయ్యి అడ్డం పెడతావా, కాలు అడ్డం పెడతావా? ఏమండి? అందరం కలిసి అడ్డం పెడదామా? ఎంతమంది అడ్డం పెట్టినది? దేవుడు దీవించటం మొదలు పెడితే, దేవుడితో నువ్వు సమాధానపడి దీవించడం మొదలుపెట్టాడు అనుకో, దాన్ని తట్టుకోవటం నీ వల్ల ఏమండి పక్కనోడు కులుకునేటట్టు ఆశీర్దిస్తాడు నిన్ను. ఏమండి? నిజమే, కొరత లేని ఆశీర్వాదం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ క్రిస్మస్లోనైనా దేవునితో సమాధానపడు, దీవించబడు, ఆ ప్రభువును ఆరాధించు. అతి కృప దేవుని వాక్యం విన్న మనకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.